सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु। అక్కడ పంపుతాం నెల అవ్వకుండా గడప దాటించి పిల్లల్ని తీసుకొస్తాం అలా మూడాల విరాకున్నాలు ఈ ప్రక్రియ అంతా అయిపోయింది. షాపు గారికి కూడా ఆ రత్నసనాపురం చంద్రకేతన మహారాజు పాలిస్తున్నాడు. వ్రతం అన్నాడు చేయలేదు. సరే ఇప్పుడు సంవత్సరం పిల్లలు చదివేస్తారు, పరీక్ష పెడతారు కదా. మరియు సత్యనారాయణ స్వామి శాపం నా వయసుని యొక్క భార్య కుమార్తెలు అనే కష్టములు పాలయ్యేది. వారి గృహం ధనవంతులు చోరులు అంటే దొంగలు అపహరించారు. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందయ్యా? ఇక్కడ ఇంట్లో దొంగలు పెట్టి సర్వం దోచేసి కట్టుబట్టలతో మిగిలారు. భార్య కుమార్తె కూడా. కొడుకు ఎక్కడికి వెళ్ళామని అడిగింది. అమ్మ నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటే మన ఆడ తీసుకుని తల్లిదండ్రులు బాధ్యత అంటే దానికి నీరు పోయాలి, ఇవన్నీ చేస్తే చక్కగా సంరక్షణ. అలాగే మన పిల్లలు కూడా ఆ మొక్కని ఎంత భద్రంగా పెంటే అలాగే ఏదైనా సరే ఇంకా సూర్యోదయం అవుతేనే కదా మనకి రోజులు ఎక్కడ వచ్చేది. తృతీయ అధ్యాయ సమాప్త. ఆ దూత నగరంలో పోయి ఏవరం చూసి అమ్మ మీ భర్త అల్లుడు వచ్చి ఉన్నారు, పడవ ఇప్పుడే చేరిందని చెప్పాను. లీలావతి ఆ దూత మాటలు విని చాలా ఆనందించి అమ్మాయి సత్యనారాయణ త్వరగా ముగించి రమ్ము, నేను పడవ దగ్గరికి పోతున్నాను, కుమార్తెను తొందర చేసి బయలుదేరి వెళ్ళాను. అంత కుమార్తె పూజ పూర్తిగా చేసింది, కానీ ఆ తొందరలో ప్రసాదం పుచ్చుకుంటే మర్చిపోయినది. అందులో సత్యనారాయణ కోపం వచ్చి ధనమును సైతంగా రేవులో ఉన్న పడవను ముంచివేశాను. తీరమందు ఉన్న వారందరూ చూసి అతిథిపోయి భార్య కుమార్తె మిగిలి దుఃఖించుచుండేది. నాదుడు అట్లు దుఃఖించుతుండగా తల్లి తన కుమార్తెను చూసి విలపించుతూ అల్లుడా కూర్చుంటున్నాయని నాతో మునిగిపోయావయ్యా అని తలుచుకుంటూ కౌగిలించుకొని విలపించసాగాను. అంటే సత్యనావర్తం చేసుకున్నారు. మళ్ళీ తల్లి కూతురు కూడా వ్రతం పూర్తయింది. తల్లి మధ్యలో వెళ్ళిపోయింది. కూతురు ప్రసాదం తీసుకోలేదు. అదిరాకైదు కూడా ప్రతి సంవత్సరము 2 సార్లు చేసుకుంటున్నాడు. రవిశంకర్ అంటే పండగ ముందు చేస్తారు. ఎంతో మంచిది అన్నమాట. మరేడు చెట్టు కింద గొల్లల బంధువులతో కూడి ఉన్న వారే వ్రతం చేస్తున్నారు. మనోగర్వం చే మన మహారాజును వాడు తక్కువ చేసేవాడు. వాడు చేసే వ్రతం మనం చూడడం ఏంటి? మనోగర్వం, ధనగర్వం. దాంతో కనీసం భగవంతునికి నమస్కారం కూడా చేయకుండా తన విశ్రాంతి భవనానికి వెళ్ళిపోయాడు. తర్వాత గొల్లల ప్రసాదం తెచ్చి రాజుగారి మందిరంలో ఉంచారు. పూజాసనం పోయి అందరూ భక్తితో ప్రసాదం తిన్నారు. ప్రసాదము అంటే ఏంటి? ఆదము అంటే ముద్ద. ప్రసాదం పవిత్రంతో చేసినటువంటి ఆ ప్రసాదం. అని మనం కృతజ్ఞత మోసానికి పాల్పడితే వాడు అది ఏమైపోతే నాశనం అయిపోతాడు. కృతజ్ఞత లేనివాడు వాడు. నా 100 మంది పిల్లలు కూడా బతికించి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ పూజా మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడే వ్రతం చేస్తాను అనుకుని దండం పెట్టుకున్నాడు. స్వామి కర్ణించాడు. చక్కగా వాళ్ళ బంధువుల దగ్గరికి గొల్ల పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ వ్రతం చేసుకున్నాడు. చక్కగా మళ్ళీ సంతానం కలిగింది. చక్కగా ధనధాన్యాలు అభివృద్ధి చెందుతూ ఈ వ్రతాన్ని చేసుకున్న మహాప్రభు అయిన వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు వింటారో, ఎవరు ఈ కత్తిని భక్తిని విందురో ధనవంతుని పొందును, విముక్తిని పొందును, భయగ్రస్తును భయము కలుగును. సకల విషయంలో పొందిన వారి యాంచమను స్వర్గలకు కావున సత్యనావర్తం నాచరించి విధానం దుఃఖములను చూడబడింది. కావున ఆ వ్రతం యొక్క ఫలితమును వివరించింది. కొందరు సత్యనారాయణ సత్యేశ్వరుడిని సనాతనుడి కలియుగం అనేక అవతారములు పొందిన వాడే భక్తులను కాపాడుతూ వాళ్ళ కోరికలు ఇస్తున్నారు. వ్రతం చేయడానికి మన శక్తి ఉండదు అంటే శక్తి లేదని కాదు, కనీసం మనం ఆ వ్రతం చేసి చూసినా కూడా మనం చేసినటువంటి ఫలితం ఉందన్నమాట.
శుభకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక గృహలక్ష్మి అండి గృహలక్ష్మి దేవతాభ్యో నమః నారికేళ ప్రసాదం ఓం ప్రణాయ స్వాహ ఓం ఉపానే సుసమానాయ స్వాహ ఒక నీళ్ళ పూజ చేయండి అప్పుడు ప్రక్షాళయామి పాద ప్రక్షాళయామి బుద్ధాచిపంచం సమర్పయామి శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదేవాంకురాం దేవనందగడాక్ష అబ్జగోత్రీం నేత్రగంగాధరాం స్వాం త్రైలోక్యనీం గుడింబినీం సరస్యాం వందే ముకుంద ప్రియం తీర్థమర్పణం మార్జనానుసామి దేవతాభ్యో నమః అనివీరమంగాది వెంకటేశ్వర దేవతాభ్యో నమో నమః గోవింద గోవింద రాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ హైమాన్ కృపయా దేవ శరణాగతవత్సల అన్యదాశ్రమం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన నామరీత్య నక్షత్రరీత్య ఏ ఏ గ్రహ అనుకూలత ఫల అత్యంతం మమ గృహే అష్టలక్ష్మి అనుగ్రహ ప్రసాద ఇత్యర్థం ఎవరి యజమాని పేరు గోత్రం అని చెప్పండి అసే యజమానస్య మీ యజమాని పేరు ధర్మపత్ని సహకుటుంబం పేర్లు అనుకుని మాత్రం క్షేమ స్థైర్య ఆరోగ్య